guys, welcome back to our LRRT Vlogs channel. Thumbnail చూసి vlog ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. It's April 18th, my birthday. Happy birthday. సో మళ్ళీ ఈ ఇయర్ కూడా నా బర్త్డే వ్లాగ్ తో మీ అందరి ముందుకే వచ్చేసాను అనమాట. ఈసారి బర్త్డే ఎలా జరగబోతుంది అండ్ ఆ మూమెంట్స్ అన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి అండ్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరూ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని. ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టు ఈ ఇయర్ పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవు. అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా గ్రాండ్ గా రిసార్ట్స్ తీసుకొని టీమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈసారి మాత్రం అలా ప్లానింగ్స్ ఏం లేవు. ఈ ఇయర్ అక్క వెడ్డింగ్ ఉంది, సో దానికే చాలా ఈవెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఈ ఈవెంట్ కి కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ రోజు వరకు ఎగ్జామ్స్ రాసాను 17th అండ్ 18th ఏమో మళ్ళీ బర్త్డే. సో వెంటనే మళ్ళీ ఈ సెలబ్రేషన్స్, గెట్ టుగెదర్స్, ప్లానింగ్స్ మనకు చేసుకునేంత టైం కూడా లేదు. సో ఈసారి నేనేం ప్లాన్ చేసుకోలేదు. సో ఫ్యామిలీ ఏం ప్లాన్ చేస్తారో ఏంటో తెలియదు. అండ్ ప్రతిసారి నేను పీపుల్ ఇన్వైట్ చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాను. బట్ ఈసారి అలాంటివి ఏం లేవు కాబట్టి నన్ను గుర్తుపెట్టుకొని నా దగ్గరకు వచ్చి నా డేని ఎవరు స్పెషల్ గా ఎలా సెలబ్రేట్ చేస్తారో నేను కూడా చూడాలని అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా చూసేయండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా. ముందైతే నా బర్త్డేకి నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ నుంచి వచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసు కదా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఒక లైక్ అండ్ ఒక కామెంట్ సో చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఈ వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హలో, థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. థ్యాంక్ యూ. యస్, వెల్కమ్. నేను నడుస్తున్నాను ఇంటికి, బయట ఉన్నా. ఇదేంటిది? Few moments later. Birthday to you. Happy birthday to you. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఫస్ట్ టైం అనమాట, ఇలా కార్ లోని. చాలా ఇష్టం ఇలాంటి సర్ప్రైజెస్ అంటే, మిడ్ నైట్ సర్ప్రైజెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ వచ్చి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ క్రాకర్స్ అదంతా చాలా బాగుంది. ఒక క్రాకర్ అయితే మామూలుగా తగలేదు, సో ఒక డిస్ట్రిక్ట్ అయిపోయింది అనమాట. ఎంత మంచిగా చేసి మంచిగా చేద్దాం అనుకున్నాం, కష్టపడ్డాం. నేను, దినేష్, శిరీష గారు అండ్ వాళ్ళ సన్న ఆర్టిల్ మమ్మీ అందరూ సపోర్ట్ చేసిన తర్వాత సడన్ గా అలా జరగడం అనేది చాలా డిసప్పాయింటింగ్. బట్ ఏదైనా ఈ క్యూటీకి చిన్న చిన్న దిష్టి చొక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి మీకు, మా శిరీష మమ్మీకి, సుశాంత్ కి, దినేష్ అన్నకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో వచ్చి ఇంతలా సర్ప్రైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్ మేము వేరేగా అనుకున్నాం, ఏం పర్లేదు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఇలానే ఇంకా అందరిని ఎంటర్టైన్ చేయాలి. అండ్ నేను కూడా నీతో ఇంకా మంచిగా చేయాలి రీల్స్ అండ్ వీడియోస్ కూడా. అండ్ గాడ్ బ్లెస్ యూ. వావ్, ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ అండ్ ఇది పర్ఫ్యూమ్ సెట్. నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం కూడా. ఓ మై గాడ్. ఓకే. ఓ ఇదంతా ఎప్పుడు రెడీ చేస్తారు అసలు? నువ్వు థ్యాంక్స్ మౌనికి చెప్పాలి. మొత్తం ప్లాన్ చేసి అందరినీ మొత్తం ఇలా చేసినంత మౌని అన్నమాట. సో థ్యాంక్స్ టు మౌని. థ్యాంక్ యూ సో మచ్ మౌని. థ్యాంక్ యూ సో మచ్ కజిన్స్. అందరూ వచ్చినందుకు, ఇంత డేని స్పెషల్ చేసినందుకు అండ్ ఇంత డెకోర్ అంత కష్టపడి చేసినందుకు మౌనికి అండ్ మా కజిన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ.
నా దగ్గర నుంచి థ్యాంక్ యూ, చాలా బాగుంది. సో గాయ్స్, నైట్ సెలబ్రేషన్స్ అయిపోయాక అయితే మార్నింగ్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. దిస్ ఈజ్ మై బర్త్డే అవుట్ఫిట్. నేనైతే సవనా ఆన్లైన్ యాప్లో అయితే ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. లైక్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట. ఒక సిండ్రెల్లా లుక్లా చాలా బాగుంది. ఈసారి ఎలాంటి ఈవెంట్స్ అండ్ రిసార్ట్స్ ప్లానింగ్స్ లేవు కాబట్టి నేనైతే హెవీగా డ్రెస్సింగ్స్ ఏం తీసుకోలేదని మమ్మీ వాళ్ళకి కూడా తీయమని చెప్పలేదు. సో నాకు ఇది నచ్చిందని జస్ట్ ఈ ఒక్క డ్రెస్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎలా జరుగుతుంది ఈ డే అంతా, ఎవరు వస్తారు నా దగ్గరికి, ఇంకా ఏం ప్లానింగ్స్ ఉంటాయి నాకైతే తెలియదు. సో ఇంట్లో వాళ్ళు ఆ చుట్టుపక్కల మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఏం చేశారో ఏంటో చూడాలంటే ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ లవ్ అనమాట యూట్యూబ్ నుంచి అండ్ కమ్యూనిటీస్ లో పోస్ట్ పెట్టేటప్పుడు యూట్యూబ్ వీడియోలో కామెంట్స్ కానీ చాలా మంది విష్ చేశారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మెన్షన్స్ వస్తూనే ఉన్నాయి, మెసేజెస్ వస్తున్నాయి 2 అకౌంట్స్ నుంచి. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ గిఫ్ట్ అయితే మా మమ్మీ ఇస్తున్నారు అనమాట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు తల్లి. ఇప్పుడే చెప్పాను మన సబ్స్క్రైబర్స్ కి డ్రెస్సెస్ ఏం తీసుకోలేదని. మా మమ్మీ డ్రెస్ కొన్నారు. ఇది లెహంగా. వావ్, నైస్, చాలా బాగుంది. సెకండ్ డ్రెస్, వావ్, ఇది కూడా లెహంగా. నైస్ కలర్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మా బేబీ కూడా వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పాప నిన్నటి వరకు ఎగ్జామ్స్ రాసాం గైస్ ఇద్దరం. అలసిపోయాం ఫుల్ గా. ఏవో గిఫ్ట్లు తెచ్చింది. థ్యాంక్ యూ. గిఫ్ట్లు ఓపెన్ చేయకుండా గెస్ట్ చేద్దాం. ఇది టెడ్డీ బేర్, ఇది హ్యాండ్ బ్యాగ్. అంటే ప్యాకింగ్ తెలుస్తుంది కాబట్టి గెస్ట్ చేద్దాం. పాండా. బాగుంది, నైస్. హ్యాండ్ బ్యాగ్. రబ్బర్ బ్యాండ్, నెయిల్ పాలిష్, మ్యాచింగ్ కోంబ్, మిర్రర్, బ్రాస్లెట్, వావ్, హెయిర్ బ్యాండ్, క్లిప్ అన్ని తీసుకొస్తుంది. ఇది మోర్ క్లిప్స్. క్యూట్ అండ్ స్వీట్ గా అన్ని యూజ్ అయ్యే బేసిక్ నీడ్స్ అన్ని తీసుకొచ్చేసింది. థ్యాంక్ యూ. షిరిడి సాయినాథ్ మహారాజ్ కి. అంటారు తన్ని. సో తన బర్త్డే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మన లీనా చారిటబుల్ ట్రస్ట్లో మనకి లంచ్ అన్న స్పాన్సర్ చేశారు. సో ఆర్తి గారు ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే తను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, అలాగే కెరీర్లో కూడా ఇంకా ఎంతో ఎదగలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరపున విషయం చెప్పండి అన్న. సో ఈ బర్త్డే నుంచి ట్రస్ట్ పరంగా సపోర్ట్గా నేను తప్పకుండా ఇద్దామని అనుకుంటున్నాను. సో నా వైపు నుంచి ఎంత సాయం చేయగలనో అంత పక్కాగా చిల్డ్రన్స్ కోసం అయితే ఇస్తాను. సో ఈ మంత్ నుంచి అయితే వీళ్ళ కోసం ఏదైనా ఉంటే తప్పకుండా మీరు కూడా చెప్పండి, ఏమైనా నీడ్స్ ఉన్నా. అండ్ నా వైపు నుంచి నేను చేయగలిగిన సాయం అయితే పక్కా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. తీసేది అది. అమ్మో, ఎంత పెద్ద గిఫ్టా? ఏంటి నాకేనా? సో గాయస్, ఫైనల్గా మా మమ్మీ అయితే నా కోసం స్కూటీ తీసేసుకున్నారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి. ఈసారి ప్లానింగ్స్ ఏం లేవనుకున్నాను, కానీ సౌరిక్ సార్ ఏమో అక్కడ అంటే చిల్డ్రన్స్కి లైక్ ఫుడ్ పెట్టించడం చేశారు, మమ్మీ వాళ్ళు కొన్ని ప్లాన్ చేశారు, కజిన్స్ నైట్ సెలబ్రేషన్, అండ్ అందరూ వచ్చి ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు. ఇయర్ ఏం జరగదు అనుకున్నాను ఎక్కువ, కాకపోతే ఇంకా డేని అలా అలా బ్రైట్ చేస్తూనే ఉన్నారు. చాలా పెద్ద గిఫ్ట్ మమ్మీ వైపు నుంచి. అండ్ మాకున్న ఫస్ట్ వెహికల్ అనమాట. నాకు సరిగ్గా కంప్లీట్ స్కూటీ అయితే రాదు, జస్ట్ ఏదో అలా అలా తీయడం తప్ప. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి నేర్చుకోవాలి. అండ్ ఆల్సో మాకు కూడా దగ్గరలోకి ఎక్కడైనా తిరగాలన్నా అది పెళ్ళికి ముందు మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు, అది యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో గాయస్, ఇప్పుడు షోరూమ్ నుంచి అయితే బీచ్ కి వెళ్ళబోతున్నాం సరదాగా. ఒకసారి చూడండి గైస్, కార్ లో ఎంత మంది ఉన్నారు. 1 2 3 ఇదిగోండి, అందరూ ఒడ్లోకి వచ్చినారు. అగో ఒక పర్సన్ కి ఇంకొకరు ఒడ్లో. ఇక్కడ చూడండి, ఇద్దరు
హే గాయ్స్, నేనైతే ఆర్తి కోసం ఒక చిన్న సర్ప్రైజ్గా నేనే తయారు చేసి మరి హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఇస్తున్నాను. సో తనకి నచ్చుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ గెస్ట్ చేస్తావా? బ్యాంగిల్స్ ఆర్ సంథింగ్. చాలా కష్టపడి నైట్ మొత్తం చేశాను 1 వరకు. వెరీ నైస్. కొనిచ్చిన దానికన్నా కష్టపడి చేసింది నిజంగా ఒక వర్త్ అండ్ మంచి ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. మా ధర్నాన్ని అయితే ఒక క్యూట్ టెడ్డీ బేర్ అండ్ అలాగే కీ చైన్ కూడా ఇచ్చాడు గైస్. ఈ టెడ్డీ బేర్ అయితే ఎంత బుజ్జిగా ఉందో చూడండి. నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. Once again, happy birthday. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ నేను గిఫ్ట్స్ ఇస్తున్నాను అనమాట. అందరికన్నా ఫస్ట్ ఇవ్వాలి గైస్, కానీ అన్ఫార్చునేట్లీ మేము బయటకు వెళ్ళిపోయాము. సో ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు ఇస్తున్నాను. హ్యాపీ బర్త్డే మై గర్ల్. థ్యాంక్ యూ. గైస్ మేము ఫస్ట్ 2022లో నుంచి మా బాండింగ్ అన్నమాట, ఫ్రెండ్షిప్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాది ఏవే పిక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కలిపేసి ఫ్రేమ్ చేయించా. అండ్ మిడిల్లో నా ఫేవరెట్ ఈ ఫోటో అంటే నాకు ఇష్టం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో గిఫ్ట్ ఉంది, క్యూట్ ఫ్రాక్. ఆర్తికి ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం, పొట్టి పొట్టివి బుజ్జిగా ఉంటాయి. సో ఇదొక ఫ్రాక్ తీసుకున్నా గైస్. సో గైస్ క్యూట్ అండ్ స్వీట్ బ్రాస్లైట్ గైస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. గిఫ్ట్స్ అన్ని చాలా 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 బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. కేక్ కటింగ్ కూడా ఉంది గైస్. ఆ కేక్ నేను, పూజ, హర్ష మా ముగ్గురం కలిసి ప్లాన్ చేసాం. వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ మా ముగ్గురం కలిసి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు గిఫ్ట్స్ ఇచ్చేసి. కేక్ అక్కడ ఉండిపోయింది. సో అది కూడా కట్ చేయించేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పూజ హర్ష కూడా ఉండుంటే బాగుండు. కేక్ ముగ్గురు కలిపి ప్లాన్ చేశారు కాబట్టి. బట్ పర్వాలేదు, మీ ఇద్దరు కూడా వ్లాగ్ నుంచి చూసి తినేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరిది? మీది? నాది యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్ దగ్గర ఉండి చేయిద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఉండిపోవడం వల్ల ఆ ఫోటో ఫ్రేమ్ అసలు ఆ ఫైనల్ టచ్ ఎలా వచ్చింది నాకు కూడా తెలియదు అనమాట. నేను ఇప్పుడు చూసి చాలా బాగుంది. అంటే ఒక మంచి ఆర్ట్ లా ఉంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఒకేషన్ కి పక్క ప్రభాస్ గారు ఇంక్లూడ్ అయ్యేది ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో గ్రేట్ఫుల్ అండ్ స్పెషల్ పర్సన్ కాబట్టి అఫ్ కోర్స్ చాలా బాగుంది. అది ఎలాంటి గిఫ్ట్ అయినా ఆయన యాడ్ అయ్యి ఉంటే మనకి ఎలాగో నచ్చేస్తుంది గైస్. నో వర్డ్స్. థ్యాంక్ యూ నాని తమ్ముడు అండ్ భార్గవ తమ్ముడు. హ్యాపీ బర్త్డే టు యు. ఎవ్రీ ఇయర్ పక్క కట్ చేస్తారు కదా యూట్యూబ్ డే. ఈసారి మిస్ అయ్యాను. యూట్యూబ్ కేక్ లేదని మొత్తానికి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్, నాకు పాన్ ఏషియన్ రెస్టారెంట్ అంటే ఇష్టం కాబట్టి బర్త్డే రోజు మంచిగా నాకు నచ్చిన ఫుడ్ తింటానని మమ్మీ అయితే పాన్ ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్దామని అనుకున్నారు. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట కాయ్ రెస్టారెంట్. ఒక హోటల్కి అయితే వచ్చేసాం. సో వచ్చేయండి లోపలికి. గాయస్, ఈ పాన్ ఏషియన్ రెస్టారెంట్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబియన్స్ చూసి ఫుడ్ ఎలా ఉంటుంది అనేది రేటింగ్ మనం గెస్ట్ చేసేయచ్చు. సో ఈ హోటల్ అంబియన్స్ బాగుంది. అలాగే రెస్టారెంట్ కూడా కామ్ అండ్ ప్లెజెంట్గా మంచి అంబియన్స్తో బాగుంది. సో ఫుడ్ కూడా అలాగే డీసెంట్ అండ్ డెలిషియస్గా ఉండబోతుందని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అలా ఉన్న పాన్ ఏషియన్ ఫుడ్ నాకు నచ్చేస్తుంది. నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అండ్ డిఫరెంట్గా ఇక్కడ ఎలా ఉంటాయో ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టేశాను. సో లెట్స్ సీ. చాప్ స్టిక్స్తో ఈ పాన్ ఏషియన్ ఫుడ్ తినేది కొంచెం అలవాటు అయింది కదా. లైక్ ఈజీ టు హ్యాండిల్ అది ఇప్పుడు నాకు వస్తుంది. నైస్. కార్న్ తీయడం ట్రై చేద్దాము చాప్ స్టిక్స్తో. కష్టమే. నాకు వస్తుందా. మా మాయ కూడా ఫైనలీ చాప్ స్టిక్స్తో, కాకపోతే కొంచెం డిఫరెంట్. సార్ ఎలా ఉంది? ఎంజాయింగ్ ద ఫుడ్? మై మామ్ ఆల్వేస్ సిట్టింగ్ లైక్ దిస్. ఏం తినరు అనమాట. అందులో కూడా క్రిస్పీ కార్న్ ఒకటే ఉంది గాయస్. జస్ట్ కంపెనీ ఇవ్వడానికి వస్తారు అంతే. గాయస్, ఈ కెమెరా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నానంటే అసలు తెలియదు. సార్కి చాలాసార్లు అడిగాను.
మామూలు కూడా నాకు నచ్చినవన్నీ తీసేస్తాను, ఇంకా మామూలు సెదపారేస్తాను ఫోటోలు, ఎండ వచ్చేస్తాయి. ఫస్ట్ టైం నాకంటే ఒక కెమెరా. సో గాయస్, దట్స్ ఆల్ మై బర్త్డే వ్లాగ్. ఈ 2026లో ఏప్రిల్ 18 నా బర్త్డే అయితే ఇలా ఎండ్ అయిందనమాట. ఇప్పటి వరకు జరిగింది ఏది కూడా నాకు తెలియదు. ఐ డెంట్ ప్లాన్ ఎనీథింగ్. మమ్మీ వాళ్ళు కొన్ని ప్లాన్ చేశారు, సౌరిక్ సార్ వాళ్ళు అండ్ శిరీష మమ్మీ వాళ్ళు అండ్ దినేష్ అన్నయ్య వాళ్ళు వచ్చి నైట్ ప్లాన్ చేశారు. అండ్ మన కజిన్స్ అండ్ మౌని వాళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళు కొన్ని ప్లాన్ చేశారు. హర్ష పావని పూజ ఇంటికి వద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మా దివ్యక్క అండ్ బావ వాళ్ళు వద్దామని ఏదో ప్లాన్ చేసుకొని, అండ్ ఆ తర్వాత మమ్మీ ఏమో నాకు ఇష్టమైన పాన్ ఏషియన్ ఫుడ్ తినిపిద్దామని బయటికి తీసుకెళ్ళడం, ఇంకా మమ్మీ సర్ప్రైజింగ్గా స్కూటీ గిఫ్ట్ ఇవ్వడం, అండ్ సౌరిక్ సార్ కూడా చిల్డ్రన్స్ అందరికీ ఆర్ఫనేజ్ హోమ్లో లంచ్ ఏర్పాటు చేయించడం, ఇవన్నీ వాళ్ళ ప్లానింగ్సే. జస్ట్ ఈసారి నేనేం ప్లాన్ చేసుకోలేదు, ఎవరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ మనమే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం, మంచిగా రిసార్ట్స్లో ప్లాన్ చేస్తాం, అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. పిలిచిన వాళ్ళందరూ వచ్చి డేనైతే బ్రైట్ చేసేవాళ్ళు. బట్ ఈ ఇయర్ ఎలాంటి సెలబ్రేషన్స్ లేకపోయినా, నేను పిలవకపోయినా నన్ను గుర్తుపెట్టుకొని ఇంటి వరకు వచ్చి నా వరకు వచ్చి సో ఇలా సెలబ్రేట్ చేసి డేని స్పెషల్ చేసిన వాళ్ళందరికీ, గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ అయితే నేను నిజంగా చాలా అంటే చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మీ అందరినీ చాలా తొందరలోనే కలుసుకుంటాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.